కారేటి కన్నీరు కలములో ఇంకైతే, కదిలేటి కాలములో కష్టాలే సాక్ష్యమైతే, భూమ్యాకాశాలు కలిసినట్లే కలిసిపోతే, నెర్రలు చాచిన హృదయానికి ప్రేమే జీవన నీరైతే, దేహపు దేవాలయంలో ఆత్మే జ్యోతి స్వరూపమైతే, అహంకార అంచులు కరిగిపోతే, అవసరాల అరణ్యం మౌనమైతే, నేను అనే నా అభిమానం కరిగిపోయి నీవు అనే నిశ్చల భావం నిలిచితే, వేదన వాక్యమే వెలుగును పలికితే, నిశ్శబ్దమే మంత్ర స్వరూపమైతే, బాధలే బాటలై దారి చూపితే, మరణమే మోక్ష ద్వారమైతే, అప్పుడు కాలం తల ఉంచి నిలిచితే, కన్నీరు కవితగా రూపాంతరం పొందితే, కవితే సాధనగా శుద్ధమైతే, జీవితమే శాశ్వత శివతత్వమైతే, అప్పుడు అక్కడ ప్రశ్నలకు జవాబులుండవు, జవాబులకు ప్రశ్నలుండవు. వెతుకులాటే విశ్రాంతి అవుతుంది, విశ్రాంతి వేదాంతం అవుతుంది. అక్కడ మొదలవుతుంది మాటలకి అందని మౌనం, మౌనానికి అందని సత్యం, సత్యానికి అవసరం లేని ముగింపు.